వెల్కమ్ టు 585. టీ కాంగ్రెస్ లో మదర్ డైరీ ఎన్నికలు చిచ్చురేపాయా? బి లైలయ్య శామ్యూయల్ మధ్య తగవేంటి చూద్దాం ఈ బులెటిన్ లో. ఆంధ్ర యూనివర్సిటీలో నిన్నటి నుంచి ఎగిసిన నిరసనల మంటలు ఇవాళ చల్లారాయి. కానీ ఈ గ్యాప్ లో ఏం జరిగింది ఫోకస్ చేద్దాం 585 లో. కుర్చీలాటలో కడప రెడ్డమ్మ పంతం నెగ్గింది. మేయర్ గా సురేష్ బాబుని ఎలా తప్పించగలిగారు? ఆ స్థానంలో వచ్చిందెవరు చూద్దాం. ఇక మన ఆధార్ పాన్ కార్డులు ఎంత జాగ్రత్తగా దాచుకోవాలో చెప్పే ఒక ఉదంతం ఇవాళ వెలుగులోకి వచ్చింది. అదేంటో ట్రాక్ చేద్దాం 585 లో. ఫిఫ్త్ అండ్ ఫైనల్ వన్ TV9 వెదర్ సెంటర్ అప్డేట్స్ ఈ బులెటిన్ లో అందుతాయి. రాగల 2-3 గంటల్లో వర్ష సూచన ఎలా ఉందో చూద్దాం. ప్రభుత్వ విప్ బి లైలయ్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శామ్యూయల్ సంచలన ఆరోపణలు చేశారు. మదర్ డైరీ ఎన్నికల్లో తమ జిల్లా నేతలు కొందరు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. బంధుత్వాల కోసం కాంగ్రెస్ ను బలి చేయొద్దని విమర్శించారు. మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కానీ గెలిస్తే నైతిక బాధ్యత వహిస్తూ బి లైలయ్య రాజీనామా చేయాలన్నారు. కాంగ్రెస్ ఓడితే నేతలకు కార్యకర్తలే బుద్ధి చెప్తారన్నారు. అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసేట్టు మీరు మీ వ్యక్తిగతంగా విప్పుగా ఉన్న గౌరవ బి లైలయ్య గారు మొత్తం చైర్మన్ నీ నియోజకవర్గానికి ఉన్నాడు. డిసిసి అధ్యక్షుడు నీ నియోజకవర్గమే. మీరు కూడా ప్రభుత్వ విప్పుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్నీ చూసుకుంటా మౌనంగా మీరు ఉన్నారు అంటే దాంట్లో మీ పాత్ర కూడా ఉన్నదని నేను అనుకోవాల్సి వస్తుంది. అందుకోసమనే రేపు పొరపాటు కనుక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మీ నైతికంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఖబర్దారని చెప్తా ఉన్నాను. మీరు లోపాయికారిగా ఏ ఒప్పందం కుదుర్చుకున్నారు నాకు తెలియదు. ఇప్పటి వరకు వరంగల్ కాంగ్రెస్ లో నెలకొన్న కుంపట్లు ఇప్పుడు నల్లగొండ జిల్లాకు కూడా పాకినట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ విప్ బి లైలయ్యపై సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే మందుల శామ్యూయల్ చేసిన ఆరోపణలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. మదర్ డైరీ ఎన్నికల్లో తమ జిల్లా నేతలు కొందరు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారన్న శామ్యూయల్ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కనుక నైతిక బాధ్యత వహిస్తూ బి లైలయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. మా ప్రతినిధి అశోక్ తో మాట్లాడదాం. అశోక్, బి లైలయ్యపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు శామ్యూయల్. ఇలా ఒక పార్టీకి చెందిన వాళ్లే పరస్పరం ఆరోపణలు చేసుకోవడానికి కారణం ఏంటి? అసలు ఎవరికి లబ్ధి చేకూరాలని బి లైలయ్య ఇలా చేశారు అని శామ్యూయల్ ఆరోపిస్తున్నారు. పార్టీ పెద్దలు ఎవరైనా ఈ అంశంపై స్పందించారా? రైట్, ఒకవైపు గాంధీ భవన్లో ఉన్నటువంటి పంచాయతీలకు సంబంధించిన దానిపైనే పార్టీ పెద్దలు కావచ్చు, హైకమాండ్ కావచ్చు, మల్లగులాలు పడుతున్న పరిస్థితి మనకు కనిపించింది. ఈ రోజు జరిగినటువంటి నల్గొండ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సంఘటన పార్టీలో తీవ్ర కలకాలం రేపిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అదే ప్రాంతానికి సంబంధించినటువంటి బి లైలయ్యపై అటు మందుల స్వామిలు మాట్లాడినటువంటి మాటలు తీవ్ర కలకలాన్ని రేపై రాజకీయ వ్యభిచారిగా ఉండొద్దని చెప్పి ఒక హై లెవెల్ కమెంట్స్ కూడా ఆయన చేసిన నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకవైపు ఆయన ఏదైతే ఈ మదర్ డైరీకి సంబంధించినటువంటి ఎన్నికలు రేపు జరగనున్నాయి, దానికి సంబంధించి 2 డైరెక్టర్లకు సంబంధించి అటు తుంగతుర్తి కావచ్చు, మరొక వైపు నకరికల్కి సంబంధించి ఒక డైరెక్టర్ పదవికి సంబంధించి రేపు ఎలక్షన్స్ జరుగున్నాయి. సో ఈ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ముందుగానే దీనికి సంబంధించి లోపాయికారి ఒప్పందం జరిగింది. అటు బీఆర్ఎస్కి సంబంధించి 1 సీట్ అని, మిగతా 2 సీట్లు ఇటు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి అటు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని బి లైలయ్య కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దీన్ని పంచుకున్నారు అన్న వాదనలు వచ్చినాయి. సో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా అనేక వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ దానిపైన అటు మందుల స్వామిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి తీవ్ర పదజాలాన్ని ఉపయోగిస్తూ కూడా మాట్లాడిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఒకవైపు ఆయన మాట్లాడుతున్నప్పుడే పీసీసీ ప్రెసిడెంట్ కూడా ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. ఇలాంటి మాటలు ఉంటే ఖచ్చితంగా గాంధీ భవన్కి రావాలి, లేకుంటే క్రమశిక్షణ కమిటీకి కావచ్చు, లేకుంటే నాకు కానీ సీఎంకి కానీ చెప్పొచ్చు, కానీ ఇలా డైరెక్ట్గా మాట్లాడితే బాలేదన్న వాదన కూడా ఆయన వినిపించిన నేపథ్యంలో దీనికి సంబంధించి మా దగ్గరికి రావాలని కూడా పీసీ ప్రెసిడెంట్ చెప్పిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనం బి లైలయ్యతో కూడా మాట్లాడడం జరిగింది. ఇది కేవలం నేను హైకమాండ్ దగ్గరే తెలుసుకుంటాము, నేను చెయ్యని పనికి సంబంధించి ఏదైనా ఆధారం ఉంటే బయట పెట్టాలి, కానీ ఇలా డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదన్న వాదన కూడా ఆయన వినిపించిన నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుంది, ఆయన ఏ విధంగా వివరణిస్తారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా బయట పెడతారా, లేకపోతే ఇది చిలికి గాలివానగా మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్ అశోక్.
ఇక ఆంధ్ర యూనివర్సిటీలో ఆందోళన ముగిసింది. విద్యార్థి మణికంఠ మృతితో బగ్గుమన్న తోటి విద్యార్థులు శాంతించారు. వీసీ జరిపిన చర్చలతో వెనక్కి తగ్గారు. మణికంఠ మృతిపై విచారణ జరుపుతామని విద్యార్థులకు వీసీ హామీ ఇచ్చారు. ఇప్పటికే త్రిసభ్య కమిటీ విచారణ మొదలుపెట్టిందని, త్వరలోనే నిజాలేంటో తెలుస్తాయన్నారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన ముగిసింది. అయితే డిస్పెన్సరీలో సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేసిన విద్యార్థులు దసరా సెలవుల్లోగా సమస్యలు పరిష్కరించుకుంటే మళ్లీ ఆందోళన చేస్తామన్నారు. నిన్న అస్వస్థతకు గురైన మణికంఠను వెంటనే ఏయూ డిస్పెన్సరీకి తరలించారు తోటి విద్యార్థులు. ఆ డిస్పెన్సరీలో ఆక్సిజన్ లేకపోవడంతో కేజీహెచ్కి రిఫర్ చేశారు. అలా అంబులెన్స్ లో కేజీహెచ్కి తరలించేలోగా మణికంఠ చనిపోయాడు. సరైన సమయంలో వైద్యం అందకే మణికంఠ చనిపోయాడంటూ ఒక్కసారిగా క్యాంపస్ బగ్గుమంది. వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. మంత్రి నారా లోకేష్ సైతం ఇష్యూపై స్పందించారు. ఏదైనా తప్పు జరిగి ఉంటే సరిదిద్దుకుంటామన్న ఆయన విద్యార్థి సంఘాలు రాజకీయం చేయడం సరికాదన్నారు. వాళ్ళ ఉదయం కూడా తగ్గేదేలే అన్నట్లు వ్యవహరించారు విద్యార్థులు. ఏయూ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ఆక్సిజన్ సిలిండర్లు డిస్పెన్సరీలో లేవంటూ వీసీ ఛాంబర్లోకి చొచ్చుకు వెళ్లారు విద్యార్థులు. ఆ తర్వాత వీసీతో జరిగిన చర్యలతో వెనక్కి తగ్గారు. మణికంఠ మృతిపై వివరణ జరుపుతామని, విచారణ జరిపించే పూచి మాది అని హామీ ఇవ్వడంతో పాటు డిస్పెన్సరీలో సదుపాయాల కల్పనపై చర్చిస్తామని చెప్పడంతో ఆందోళన ముగించారు. మొత్తంగా ఏయూలో ఆందోళన అయితే ముగిసింది. ప్రస్తుతం దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి కాజాని. కాజా, పొద్దున వరకు కూడా నిరసనలు తెలిపిన విద్యార్థి సంఘాలు ఇప్పుడు శాంతించడానికి గల కారణాలేంటి? వీసీతో చర్చలు ఫలించాయని చెప్పచ్చా? ఖచ్చితంగా గత 2 రోజులుగా ఏయూలో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే బీఈడీ స్టూడెంట్ మణికంఠ మృతి తరువాత ఆ మృతికి కేవలం ఏయూలో ఉన్న డిస్పెన్సరీ సిబ్బంది కారణమని, దానికి ఏయూ వీసీ బాధ్యత వహించాలి, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏయూ విద్యార్థులు ఆందోళన చేశారు. అయితే నిన్న రాత్రి వరకు కొనసాగిన ఆందోళన ఈరోజు ఉదయం కూడా కొనసాగింది. ఈరోజు ఉదయం కూడా భారీ స్థాయిలో ఈ ప్రాంతానికి ఏయూ రిజిస్టర్ కార్యాలయం ముందుకు వచ్చి వారంతా కూడా బైఠాయించి నిరసన తెలిపారు. దీంతోపాటు లోపలికి చొచ్చుకు వెళ్లారు. ఏయూ వీసీ ఛాంబర్ వద్దకు వెళ్ళి అక్కడ బైఠాయించడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు భారీ ఎత్తున రంగంలోకి దిగారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు అక్కడ నుంచి కదిలేది లేదని భీష్మికి కూర్చున్నారు. ఇదే నేపథ్యంలో 10 డిమాండ్లను ఏయూ వీసీ ముందు పెట్టారు. ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీ డిస్పెన్సరీ ఏదైతే ఉందో దాన్ని మినీ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయాలి. దీంతోపాటు అక్కడ మరిన్ని సదుపాయాలు కల్పించాలి. దీంతోపాటు మణికంఠ మృతికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు ఆ మొత్తం వ్యవహారానికి బాధ్యతగా ఏయూ వీసీ రాజీనామా చేయాలని తదితర 10 డిమాండ్లను వీసీ ముందు పెట్టారు. దీంతోపాటు 2 దఫాలుగా చర్చలు జరిపే చర్చలు విఫలమయ్యాయి. అయితే మూడోసారి ప్రభుత్వం ప్రత్యేకంగా స్పందించి దీంతోపాటు నారా లోకేష్ అసెంబ్లీలో స్పందించి ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ఆరా తీశారు. ఏదైనా సమస్యలు ఉంటే చర్చిస్తాం, కానీ ఇటువంటి ఆందోళన చేసి రాజకీయాలకు తావు లేకుండా ఏయూలో రాజకీయాలకు లేకుండా చూడాలని ఆయన చెప్పిన నేపథ్యంలోని విద్యార్థులు కూడా ఆ విధంగానే పూర్తి స్థాయిలో స్పందించబడుతుంది. మరోవైపు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా స్పందించి దీనిపై ఒక ప్రతినిధి, జిల్లా ప్రభుత్వం తరపున అధికార ప్రతినిధిని పంపించారు. ఆమె డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ప్రవీణను ఇక్కడ పంపించి అటువైపు విద్యార్థులు, మరోవైపు వీసీ మధ్య చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా డిఎంఎండ్హెచ్ఓ, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్తో పాటు కేజీ సూపరింటెండెంట్ నేతృత్వంలో 3 కమిటీని నియమించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఏయూలో నెలకొన్న పరిస్థితులతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేతృత్వంలో 3 త్రిసభ్య కమిటీని నియమించింది. దీంతోపాటు అంతర్గతంగా ఈ మణికంఠ ఎలాగైతే చనిపోయాడో ఆ మృతికి గల కారణాలు, దానికి నిర్లక్ష్యం ఉంటే వారు ఎవరైనా దానిపై పూర్తి స్థాయిలో విచారించేందుకు ఒక ఏయూ 3 ప్రొఫెసర్లతో ఒక కమిటీని కూడా నియమించారు. ఆ కమిటీ రేపటిలోగా నివేదిక సమర్పిస్తుంది. దీంతోపాటు కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కూడా వారం రోజుల్లో నివేదిక సమర్పిస్తుంది. అయితే దసరా సెలవుల్లో అయ్యేలోగా మొత్తం డిమాండ్లన్నీ పరిష్కరించాలి, లేకపోతే మళ్ళీ ఆందోళన దిగుతామని విద్యార్థులు హెచ్చరించి తాత్కాలికంగా ఆందోళన విరమించారు. రైట్, థ్యాంక్ యూ కాజా. కుర్చీలాటలో కడప రెడ్డమ్మ పంతం నెగ్గించుకున్నారు. మర్యాద లేని మేయర్, మర్యాద ఇవ్వని మేయర్, మర్యాదగా ప్రవర్తించని మేయర్, ప్రోటోకాల్కి విలువ ఇవ్వని మేయర్, ఉండకూడదు, ఊడిపోవాలా అన్నంత ఇదిగా మేయర్పై యుద్ధం ప్రకటించిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చివరికి తన పంతం నెగ్గించుకున్నారన్న చర్చ కడప వ్యాప్తంగా జరుగుతోంది. ఎందుకంటే కడప మున్సిపల్ మేయర్ పదవి నుంచి కె సురేష్ బాబుని తొలగించింది ప్రభుత్వం. ఈ మేరకు పట్టణాభివృద్ధి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మేయర్ బాధ్యతలు చేపట్టేదాకా డిప్యూటీ మేయర్ ఎస్ ముంతాజ్ బేగం ఇన్ఛార్జ్ మేయర్గా వ్యవహరించాలని ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. కాసేపట్లోనే ముంతాజ్ బేగం బాధ్యతలు చేపట్టబోతున్నారు.
అవినీతి ఆరోపణలతో గతంలో సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది ప్రభుత్వం. కానీ సురేష్ బాబు హైకోర్టుని ఆశ్రయించడంతో అనర్హత వేటు నుంచి తప్పించుకున్నారు. అయితే సురేష్ బాబుపై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో మరోసారి ఆయనపై కూటమి ప్రభుత్వం అనర్హత వేటు వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సురేష్ బాబు కుటుంబీకులు కడప నగరపాలక సంస్థలో సివిల్ కాంట్రాక్టులు చేపట్టారని మాధవిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టగా అది నిజమేనని తేలింది. కొన్నాళ్లుగా కడప మేయర్కి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కడప కార్పొరేషన్లో పట్టు సాధించేందుకు ఇద్దరు సై అంటే సై అన్నంతగా యుద్ధం చేశారు. ప్రత్యక్ష ఆరోపణలు, బహిరంగ సవాళ్లతో ఇద్దరు తగ్గేదేలే అంటూ సీమ పౌరుషాన్ని చూపించారు. ఆ మధ్య జరిగిన కడప కార్పొరేషన్ సమావేశంలో ఈ వివాదం మరింత ముదిరింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి తన పక్కన సీటు కేటాయించడానికి విముఖత చూపించారు మేయర్ సురేష్ బాబు. దీంతో ఎమ్మెల్యే మేయర్ మధ్య ఓ రేంజ్లో వివాదం నడిచింది. ఇప్పుడు సురేష్ బాబుని తొలగించడంతో తన పంతం నెగ్గించుకున్నట్లయింది మాధవి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వం మేయర్ని తొలగించలేదు. చరిత్రలో ఇదే మొదటిసారి. రేపు ప్రభుత్వ నిర్ణయంపై మరోసారి కోర్టుకెళ్లారు సురేష్ బాబు. విచారణని వచ్చే నెల 7కి కోర్టు వాయిదా వేసింది. మనం చూస్తున్నాం ఇప్పుడు లైవ్ విజువల్స్. కడప మున్సిపల్ మేయర్ పదవి నుంచి సురేష్ బాబుని ప్రభుత్వం తొలగించింది. సో ఇప్పుడు ఇక డిప్యూటీ మేయర్ ఎస్ ముంతాజ్ బేగం ఇన్ఛార్జ్ మేయర్గా వ్యవహరించబోతున్నారు. దానికి సంబంధించిన బాధ్యతలు స్వీకరిస్తున్నారు కూడా. అక్కడ వాళ్ళు అభినందనలు తెలుపుతున్నారు. ఇక అన్నదాతల్ని ఆదుకోవడం మాటేమో గానీ వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకునేలా సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేటెస్ట్ గా అన్నం పుణ్యం ఎరగని గ్రామీణ రైతు కుటుంబాల్ని క్రిప్టో కరెన్సీ స్కామ్ లో ఇరికించేశారు. అవును, తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రిప్టో ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. జరిగిన మోసం సైజు 170 కోట్లు. విచిత్రం ఏంటంటే ఇక్కడ నిందితులు, బాధితులు ఇద్దరు కూడా రైతులే. ఈజీ మనీకి అలవాటు పడ్డ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నిజామాబాద్ లో ఒక స్కూల్ టీచర్ ని ఏమార్చిన ఘటన నిన్నే వెలుగులోకి వచ్చింది. క్రిప్టోలో పెట్టుబడి పెట్టండి పెద్దోలి కండి అని 150 మంది ఇన్వెస్టర్స్ ను ముంచిన మరో ఘరానా ముఠా మొన్నే బయటపడింది. కానీ అమాయక రైతుల్ని అడ్డు పెట్టుకుని క్రిప్టో మోసాలకు పాల్పడ్డ ఘరానాగాళ్ల చేతివాటం ఇది. భారీ ఎత్తున క్రిప్టో ట్రేడింగ్ జరుగుతుందన్న సమాచారంతో తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల తనిఖీలు చేశారు ఐటీ అధికారులు. విజయవాడ, జగిత్యాల, సత్తుపల్లి, సిద్దిపేట, ఖమ్మం జిల్లాలోని గ్రామాలకు వెళ్లి వివరాలు సేకరిస్తే ఐటీ శాఖే షాక్ అయింది. ఎందుకంటే వీళ్ళ దగ్గరుండే డేటాలో ఎక్కువ మంది రైతుల పేర్లే ఉన్నాయి. క్రిప్టో కరెన్సీ అంటేనే తమకు తెలియదని, దీంతో ఎలాంటి సంబంధం లేదని మొత్తుకుంటున్నారు రైతులు. వీళ్ళ పాన్ కార్డ్స్ ని, ఆధార్ కార్డ్స్ ని తస్కరించి వాటితోనే ఆగంతకాలు క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ విధంగా మొత్తం 170 కోట్ల మేర మోసం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, రైతుల పాన్ కార్డ్, ఆధార్ డీటెయిల్స్ వీళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాయి? రైతులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సంబంధించినటువంటి ద్వారా దాదాపు 170 కోట్ల స్కామ్ ని ఐటీ గుర్తించింది. దాంట్లో 9 మంది రైతులు, తెలంగాణకు సంబంధించిన 7, దాంట్లో ఆంధ్రప్రదేశ్ మంది రైతులు, తెలంగాణకు సంబంధించిన రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని ఈ క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేసినట్టుగా అయితే ఇన్కమ్ ట్యాక్స్ గుర్తించింది. అయితే ఆ రైతులు చెప్పిన ప్రకారం అయితే తమకు ఎటువంటి సంబంధం లేదు, తమతో ఎవరికి కూడా సంబంధం లేదనే విషయాన్ని చెప్తున్నారు. ఎక్కడ కూడా తాము క్రిప్టోకి సంబంధించినటువంటి కొనుగోలు చేయలేదు. అయినప్పటికీ కూడా తమ పేర్లు ఏ రకంగా వాడారనేది కూడా తమకు కూడా తెలియదని వాళ్ళు చెప్తున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఈ రకంగా 170 కోట్ల సంబంధించిన స్కామ్ని గుర్తించారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి దాదాపు తెలంగాణకు సంబంధించిన 7, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 2 కూడా గుర్తించారు. తెలంగాణలో సిద్దిపేట, మిర్దోడికి సంబంధించినటువంటి నరసింహ అనే రైతు దాదాపు 8.5 కోట్ల క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేశాడు. ఖమ్మంలో శివ సాయి అనే వ్యక్తి 7.5 కోట్లు కొనుగోలు చేశాడు. జగిత్యాలకు సంబంధించినటువంటి మరొక ఒక డెలివరీ బాయ్గా పనిచేసిన వ్యక్తి 4.5 కోట్ల క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేసినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ గుర్తించింది. అయితే అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే వాళ్ళకి కనీసం ఒక ఎకరం భూమి కూడా లేదు. కొంతమందికి బ్యాంకు అకౌంట్ లేని కూడా వ్యక్తులు కూడా ఉన్నారు. అట్లాంటి వ్యక్తుల ఆధార్ కార్డు డీటెయిల్స్ తీసుకొని ఎవరు చేశారు దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేట్ చేసింది. అయితే దేశవ్యాప్తంగా 170 కోట్ల స్కామ్ జరిగినట్టుగా అయితే ఐటీ శాఖ గుర్తించింది. దాంట్లో ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించినటువంటి 9 మంది అయితే గుర్తించారు. వీళ్ళ దగ్గర వీళ్ళ డాక్యుమెంట్లు ఉపయోగించి
ఈ క్రిప్టో కరెన్సీ కొన్నట్టుగానైతే తేల్చారు. అయితే ఎవరు దీనికి సంబంధించి మోసానికి పాల్పడ్డారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ 9 మంది రైతులకు మాత్రం ఎట్లాంటి సంబంధం లేదు. కొంతమంది రైతులుగా పనిచేస్తున్నారు, కొంతమంది డెలివరీ బాయ్లుగా పనిచేస్తున్నారు, కొంతమందికి కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా లేని వ్యక్తులు అయితే ప్రస్తుతం దీంతో ఉన్నారు. వీరందరిపైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ అయితే సెర్చెస్ చేస్తే ఎట్లాంటి ఆధారాలు అయితే బయటపడలేదు. ఎవరు చేసిన దానిపై పూర్తి స్థాయిలో ఇన్కమ్ ట్యాక్స్ అయితే విచారణ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ విజయ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నీ అహంకారపూరితంగా ఎవరిని పడితే వాళ్ళని జైలు వేస్తా, ఇంత అన్యాయమా? ఇంకొక దారుణమైన మాట ఏంటంటే, నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతోళ్ళ మీరు అన్నట్టు జైలు వేస్తా అంటే మీ తప్పులు ఎత్తి చూపుతీగా జైలు వేసేస్తారా మీరు? ఇంత అరాచకమా? సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి. వార్నింగ్లు ఇచ్చుడు, డాగేసుడు, కచ్చా డాగులేసుడు, ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించుడు. ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే. ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి, ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి. వాళ్ళేమైనా మా చుట్టాలా? వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా? ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి? నాకు అర్థం కాదు. ఆయన తిక్కలోడు కానీ వాళ్ళ మీద డాగేసుడు, ఇదంతా ఎట్లుందంటే ప్యాటర్ను. ఏం జరిగింది ఇవాళ? మాకు అర్థమైన కాడికి చివరికి ఆఖరికి ఆ సంస్థ మా వల్ల కాదు ఇక్కడ తెలంగాణలో వ్యాపారం చేయడం అని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు? దీని వెనకాల లోతైన కుట్ర ఉంది. ఎల్ఎన్టీ మీద ముఖ్యమంత్రి గారి పగ ఈరోజుది కాదు. మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లు కుంగినాయి. 7th బ్లాక్లో 2 పిల్లర్లు కుంగినాయి. ఇది అక్టోబర్ 2023లో. ఆ సంస్థ ఏం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు పిలిస్తే ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల మీద రూపాయి భారం పడకుండా మేము పునర్నిర్మాణం చేస్తాం 7th బ్లాక్ అని వాళ్ళు ముందుకు వచ్చారు. ఈయన కోపం అది. మేడిగడ్డ కొట్టుకపోవాలని నేను చూస్తుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పి నేను రోజు మొత్తుకుంటే నాకు లాభం అవుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసి బతుకుదాం అనుకుంటే వీళ్ళు వాళ్ళ సొంత పైసలు పెట్టి రూపాయి అవసరం లేకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఎల్ఎన్టీ సంస్థ మొత్తం కడతానని వస్తే ఇక నేను ఇన్రోల్ చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోతుంది కదా అనేది ముఖ్యమంత్రి గారి దుగ్ధ. అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ. అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు, ఆ తర్వాత ఎల్ఎన్టీ మీద మరి ఆ మేడిగడ్డ బరాజ్ మీద, అన్నారం బరాజ్ మీద వరుసగా మేడిగడ్డ నుంచి మెట్రో దాకా వెంటాడుతూనే ఉన్నాడు, వాళ్ళని వేధిస్తూనే ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. జైలు వేస్తా అంటాడు. ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడి చివరికి ఆ ఎల్ఎన్టీ అనే సంస్థ కక్షగట్టి మరి ఇవాళ నానా యాగి చేసి వాళ్ళని వెళ్ళిపోయేటట్టు చేసింది కేవలం రేవంత్ రెడ్డి గారే. ఏం తప్పు చేసింది ఎల్ఎన్టీ? మీకు అడ్డం వచ్చిందా? మీ బాంబులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి అడ్డం వచ్చిందా? ఇక్కడ కాంట్రాక్ట్లల్లో ఏమైంది? ఇబ్బంది ఏంది? ఇచ్చుకున్నావు కదా నువ్వే. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇదే ఎల్ఎన్టీ సంస్థ ఒక అంతర్జాతీయ సంస్థ. ఇది వాళ్ళకట క్వాలిఫికేషన్ లేదంట, బాంబులేటి కంపెనీకి మాత్రం క్వాలిఫికేషన్ ఉందంట. అంటే అంత గొప్ప కంపెనీ బాంబులేటిది, కానీ ఎల్ఎన్టీకి మాత్రం లేదంట. అట్లా ముఖ్యమంత్రి గారు కక్షగట్టి ఆయన సొంత నియోజకవర్గంలో ఉండే నారాయణపేట కొడంగల్ వరకు కూడా ఎల్ఎన్టీని కావాలని టెక్నికల్గా డిస్క్వాలిఫై చేయించి ఇన్సల్ట్ చేసి మీరు మా రాష్ట్రంలో నేను ఉన్నంతకాలం పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి కక్షగడితే చివరికి వాళ్ళు ఈయనకు వంత పాడకపోతే, మేడిగడ్డ కొట్టుకపోతుంది అని నువ్వు చేసే చిల్లర ప్రచారానికి వంత పాడకపోతే అది రిపేర్ చేయొచ్చు, ఆ రిపేర్ కూడా మేమే చేస్తాం 250 కోట్లు పెట్టి అని చెబితే నీకు నచ్చక వాళ్ళకు కాంట్రాక్టులు దక్కకుండా చేసి, వాళ్ళను బతకనీయకుండా చేసి, సంస్థ లాభాలకు వెళ్ళి నష్టాలకు పోయేటట్టు చేసి చివరికి ఈ రకంగా ఎలగొట్టిండి. వాళ్ళ మెడలు పెట్టి నూకేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే. తెల్లారులేస్తే ఈ ముఖ్యమంత్రి గారు మీరు వింటూ ఉంటారు, ఖజానా ఖాళీ, నా దగ్గర పైసలు లేవు, కోసుక తింటారా నన్ను, ఏం చేయాలి నేను అని మాట్లాడతారు. తెల్లారులేస్తే అప్పు పుడతలేదు అని తెల్లారులేస్తే డైలాగు రోజు. మరి వాళ్ళు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, 15,000 కోట్ల రూపాయలు ఇవాళ మీరు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల 15,000 కోట్ల రూపాయలు ఏదైతే ఒక ప్రైవేట్ సంస్థ భారం మోసిందో ఇన్ని రోజులు, ఇవాళ అది మొత్తం వచ్చి రాష్ట్ర ప్రజల నెత్తి మీద పడ్డది. నీ అనాలోచితమైన నీ తప్పుడు విధానాల వల్ల, నీ బ్లాక్మెయిల్ రాజకీయాల వల్ల, నీ అహంకారపూరితమైన నియంతృత్వ పోకడల వల్ల ఇవాళ ఒక ప్రైవేట్ సంస్థ గత 12 ఏళ్ళుగా 13 ఏళ్ళుగా మరి ఏదైతే ఆ భారం అంతా మోస్తూ ఫస్ట్ ఫేజ్ అంతా కట్టిందో, ఇంకా 70 దాకా కూడా వాళ్ళకు ఒప్పందం ఉందో, ఒప్పందం ప్రకారం వాళ్ళే మోయాలా. నష్టం వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళకి ఇచ్చిన భూముల్లో కట్టుకోవాలి. ఆ కట్టుకున్న ద్వారా మీకు ఐడియా ఉండొచ్చు, లేదంటే ఒక నిమిషం చెప్తాను. మెట్రో సంస్థకి అప్పట్లో ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 280 ఎకరాల స్థలం ఇచ్చింది హైదరాబాద్లో, విలువైన స్థలం. ఏం చెప్పింది వాళ్ళకి? మీరు 18 కోట్ల చదరపు అడుగుల్లో మీరు రియల్ ఎస్టేట్ కట్టుకుంటే దానివల్ల మీకు దగ్గర 50% ఆదాయం మీకు దాని నుంచే వస్తుంది కిరాయిల ద్వారా.
18 కోట్ల అడుగులు అంటే 18 crore స్క్వేర్ ఫీట్ ఆఫ్ కన్స్ట్రక్టెడ్ స్పేస్ కట్టుకోమని చెప్పి ఇచ్చినారు. ఇంకో 50% టికెట్ల ద్వారా, 45% ఇట్లా ఈ కట్టుకున్న వాటి నుంచి వచ్చే రెంటల్స్ ద్వారా, 18 కోట్లు కట్టిన దాని నుంచి వచ్చే రెంటల్ ద్వారా, ఇంకొక 5% అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వాళ్ళు చేసుకోవాలి. అంటే నీకు 2070 దాకా ఇట్లా సంపాదించుకునే మార్గం ఉంది ఎల్ఎన్టీకి. వాళ్ళు నిర్మాణ రంగ సంస్థ, వాళ్ళు ఫటాఫట్ కొన్ని కట్టినరు కూడా, పంజగుట్టల మాల్ కట్టినరు, ఎర్రమంజిల్లో కట్టినరు, మాదాపూర్లో కట్టినరు, మిగతా కూడా కట్టిపించేది ఉండే నువ్వు. ఇప్పుడు ఆ 15,000 కోట్ల భారం వాళ్ళ మీదకి వెళ్ళి నీ నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు? నీ నెత్తి మీదకి వెళ్ళి బలవంతంగా రాష్ట్ర ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నావు? ఇవాళ ఉదయం ఆసిఫాబాద్లో మా ఎమ్మెల్యే కోవాలక్ష్మి గారు ఐటీడీఏ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 7 నెలల నుంచి జీతాలు వస్తలేవని ధర్నా చేస్తుంటే ఆడపోయి వాళ్ళకి సంఘీభావం అని చెప్పి వాళ్లకు మద్దతుగా గొంతు కలిపింది మా ఎమ్మెల్యే కోవాలక్ష్మి. ఐటీడీఏ ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, వాళ్ళకు 7 నెలల నుంచి జీతాలు లేవు. కానీ ముఖ్యమంత్రి 15,000 కోట్ల భారం ఇలా రాష్ట్రం మీద మోపుతా ఉన్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? నీ అహంకారం కోసమా? నీ నోటి దీనికోసమా? దేనికోసం చేస్తూ ఉన్నావు? ఇప్పటికే మీ వల్ల, మీ చేతగాంతనం వల్ల పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒకటి గుజరాత్కు పోయింది కేన్స్, ఇంకోటి ఏపీకి పోయింది ప్రీమియరు, చెప్పుకుంటూ పోతే తమిళనాడుకు ఇంకోటి కార్నింగ్ పోయింది. ఇప్పుడు ఎల్ఎన్టీ కూడా మొత్తం రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నేను పొద్దున్నే ఎల్ఎన్టీ సంస్థలో ఉండే ఇంకో ఐటీ కంపెనీ ఉంటుంది మైండ్ ట్రీ అని, వాళ్ళతో కూడా మాట్లాడినా. వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇక మా వాళ్ళకి ఇక్కడ నచ్చలేదు సార్, ఎందుకంటే సతాయిస్తున్నారు, వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు, ఎక్స్పాన్షన్ ఇక్కడ చేయొద్దు, వేరే కాడ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అని మాట్లాడుతున్నారు. అంటే ఇంత అన్యాయంగా వ్యవహారం చేసి ఒక ఇట్లుంటుంది. ఇప్పటికే 2,20,000 కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. ఈ 22 నెలల్లో నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున కాగ్ చెప్పింది, నేను చెప్పట్లేదు. 2,20,000 కోట్ల అప్పు చేసిండు. ఇవాళ మరొక 15,000 కోట్ల అప్పు. దీనివల్ల ఎవరి కోసం? దేనికోసం? ఈ అప్పు ఎవరు కడతారు? నేను అడిగేది ఈ ముఖ్యమంత్రి గారిని, మీరు దేనికి పైసలు లేవంటారు? ఆర్టీసీ కార్మికులను ఆదుకునేందుకు పైసలు లేవు, ఉద్యోగస్తులకు డిఎల్ ఇచ్చేందుకు పైసలు లేవు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు పైసలు లేవు, 6 గ్యారంటీల అమలుకు పైసలు లేవు. మరి 15,000 కోట్ల అప్పు ఎందుకు? ఎవరి కోసం? ఏ కారణం చేత మీరు తీసుకుంటున్నారో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మాకైతే స్పష్టమైన సమాచారం ఉంది. ముఖ్యమంత్రి గారి ఎజెండా పెద్దగా ఉంది. ముఖ్యమంత్రి ఏం చేసినా దాని ఇంకొక లెక్క ఉంటుంది. ఆ లెక్క ఏంది అంటే, ఈ 280 ఎకరాల మీద ముఖ్యమంత్రి గారికి ఆయన అనుయాయులకు అనువడ్డది. ఈ 280 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం మెట్రోకి ఇచ్చిందో వాటిని వాపసు తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ ల్యాండ్స్ అన్నీ అయితే అమ్ముకోవచ్చు వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్లో ఇష్టం వచ్చినట్టు అడ్డికి పావుషేర్ అమ్ముకోవచ్చు, లేదా ఇంకెవరికైనా వాళ్ళకు దగ్గరగా ఉండే కొన్ని సంస్థలకు, ఇక మీకు తెలుసు వాళ్ళు ఎవరో, నేను చెప్పని పేర్లు చెప్తే మళ్ళీ మీరు కొంతమంది లైవ్లు ఇవ్వలేరు, మీ బాధ నాకు తెలుసు, కాబట్టి వాళ్ళకు అమ్ముకోవచ్చు. ఇది ఆయన ఎత్తుగడ. 280 ఎకరాలు ఇవాళ ఆ రకంగా అమ్ముకోవాలన్నది వారి ఆలోచన. అట్లాగే కొన్ని మాల్స్ ఉన్నాయి కట్టి. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ మొత్తం ప్రభుత్వం చేతికి రావడంపై కేటీఆర్ మండిపడుతున్నారు. రేవంత్ అనాలోచిత నిర్ణయంతో ప్రభుత్వానికి నష్టం కలుగుతోందని విమర్శిస్తూ ఉన్నారు. ఒక బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ9.